ఎరా బ్లేడ్ కొత్తనా? బ్లేడ్కే తవరు కొత్తండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్ ఫోన్ అండి బాబు. యమహా 1.25 చేస్తున్నాను బావా. యమహా 1.25. ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉంటాను కష్టం. నేను జస్ట్ ఆనందం జాగా మురళిగాడు అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నాడు తెలుసా? ఎవరి ఉప్పల గుప్ప ఒయ్యారి బామ్మ ముంగిట్లో ముగ్గు వేయుచున్నదా, మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా? చారు ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేం అవదు. ఒరే ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపు నాకు గుండె అయిపోయేలా ఉంది. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతికుంటే ఇచ్చిల్పు. కలిసి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడప్పుడు ఎత్తారంట. ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే 25. ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నేళ్ళు దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు, పొల్యూషన్. ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టమని లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చా ఏంటి నీకు? బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మంద కాదు, గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం? మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున్న కోర్టుకి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు. అడగడం మంచిపోయినా నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు? దరిద్ర. నేను జస్ట్ ఆనందం జాగా మురళిగాడు అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నాడు తెలుసా? ఎరా బ్లేడ్ కొత్తనా? బ్లేడ్కే తవరు కొత్తండి. అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మగోడికి వాల్యూస్ లేదు. మాకు తెలదు మరి. ఒరేయ్, ఈ బాతుని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చి కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఎందుకండి, నెలకు 5,000 ఇస్తాను, నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా. నేను పనివాడేనండి, తమరు పనికి పనుడు కదా మరి. ఏంటో నా పన్ను తేలిక తీసి పారేకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపేట తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో చదివిస్తాడు. రే వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్ ఫోన్ అండి బాబు. హలో తమ్ముడు. ఊరే నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరిస్తే ఆడికి వినిపించిపోయేలా ఉండేది అంబాజీపేటలో కాదండి, అమెరికాలో. తమ్ముడు, అమెరికాలో కొత్త కత్తులు గట్ట ఏమైనా వస్తే పార్సల్ చేసి షిప్పులు పంపించా నాకు. అలాగని చెప్పేసి ఎట్లప్పుడు తిరిగారు. మన ఊరు బాబీడి గారు లాగా ఎందుకు మనతో కూడా పోతాం. రాత్రికి మాట్లాడుకుందాం, రేటు తప్పండి పెట్టి. ఈ సెల్ల మోగుతానండి, మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇదంటే ప్రాణమండి బాబు. నేను ఎవరు కనిపెట్టాడు కానండి, ఆడికి ఒక గడ్డం ఫ్రీగా గీసేస్తాను. మీరు అయిపోయింది, తుడి చేసుకోండి. చేస్తానండి గురవయ్య గారి గుండు గీయాలి. ఏడు బాబు, తవరు మాత్రం మంచి రోజు జాయిన్ అయిపోండి. పెట్టి మైలకు చచ్చిపోతున్నానండి బాబు. హలో గురవయ్య గారా? గుండు గీయాలా? ఉన్న 2 ఎంటుకలకు నేను వచ్చి గీయాలండి. పీక్కో. నిన్నటిదాకా ఇటు సెల్లం, ఇవాళ మన సెల్లం. థ్యాంక్స్ టు బిఎస్ఎన్ఎల్. నమస్తే బావా, మై నేమ్ ఇస్ కాంత్ కుమార్. తెలుసు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మనకేమన్నా వస్తే కదా చేస్తానికి. యమహా 1.25 చేస్తున్నాను బావా. యమహా 1.25. అదే బావా, జావా 2.50 తర్వాత లేటెస్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఇదే బాగా వాల్యూ ఉన్న కంప్యూటర్ కోర్సులే, నీకు తెలుదా? ఓకే ఓకే బావా, ఈస్ క్రాంతి కుమార్. ఈస్ డూయింగ్ యమహా 1.25. వాట్? అదే బావా, ఇండియాలో చాలా వాల్యూ ఉన్న కోర్స్. ఓ యమహా 1.25 వెరీ గుడ్ కోర్స్. న్యూజిలాండ్ లో కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇతను వస్తానంటే వీ కెన్ గెట్ మీ గుడ్ జాబ్ ఇన్ న్యూజిలాండ్. ఊరుకోండి సార్, నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మచ్ కున్నారు మీ ఇద్దరు. లేకపోతే అన్ని నీకెందుకు? నీకేంటి బావా అందగాడివి, నాకు పేరుతో సహా అన్ని డిఫెక్ట్లే.
నీ అందరూ నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, బిపాస బసు, ఆనంద్ మిలింద్ వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా? ఆనంద్ మిలిందు మగవాళ్ళయ్యా. సారీ బావా, ఎలా తనే బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ, ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ల అమ్మాయిని చూశాను. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పోతూ పోతూ అడ్రస్ కూడా ఇచ్చేళ్ళింది. అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా. మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా, హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీలు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంటి అంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. శృతి హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. ఏమిటి నువ్వు పాడుతున్నది? గురువుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది, వచ్చి కూర్చో. అబ్బాబే ఇప్పుడు కాఫీలు టీలు వద్దండి. నిన్న ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రాయ్, దానికే భాగ్యం. అమ్మా మాస్టర్ కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. ఇలా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేకాఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. లోపలికి పెట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్ల. ఓహో,
అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ నేను చెప్తున్నాను. ఎస్. నో 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 నో. పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం దగ్గర కొత్తపేట. మరి సోటు బూటేట్రా నీ జిమ్ పడిపోను. అమెరికా $1 బజ్జీలు అమ్ముకుని డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చి హోటలెట్టుకున్నాడు. ఇంకా మొక్కేటవా? అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తని. ఒరేయ్ నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే పర్వాలేదురా మీరు ఉన్నారు కదా నాకేమవదు. ఒరే ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. ఎవరి ఉప్పల గుప్ప ఒయ్యారి బామ్మ ముంగిట్లో ముగ్గు వేయుచున్నదా? మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా? యువరాణి నా సర్వం దారిపోసి మిమ్మల్ని కాపాడతాను. సారీ అండి నా లో మీ నోట్లోకి వెళ్ళిపోయింది. పడింది 1/2 కిలో బరువు కూడా లేని అరిటిపోదిరా. ఏదో పెద్ద తాడి చెట్టు పడ్డట ఫీలింగ్ ఏంటి? లేలే కరెక్ట్ గా సెట్ అయ్యేమీ జరుగుతాడు. ఎతమన్నారు ఎతమా జగదేక వీరుడిలా వచ్చి నన్ను కాపాడారు. థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు మా పరిస్థితి భైరద్వీపంలో బాలకృష్ణలా తయారైపోయింది. ఎవరు మీరు? నేను ఒక రాజకుమారుణ్ణి. ఒక కేసు విషయమై అడ్వకేట్ మాధవను కలుద్దామని వచ్చాం. అడ్వకేట్ మాధవా? వాడు మా తమ్ముడే. రండి రండి నాన్న. తమ్ముడు కోసం కేసు గురించి ఎవరు వచ్చారు? వాడి కోసం ఎవడొస్తాడే నా ఆసులోది ఏదో ఫేసు పెళ్లి పేరంటలో తప్పుడు నడువడిపోయింది. ఉన్నాడు చందా కోసం రాలేదు కదా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎక్కడండి? ఇక్కడ వెనకాల. నమస్కారం నమస్కారం అయిపో నమస్కారం నమస్కారం. ఏంటి కింద ఎత్తుకుతున్నావు? నడుము పడిపోయిందండి. దానికి నన్నేం చేయమంటావయ్యా? కూర్చోమని చెప్తే సరిపోద్దండి. కూర్చోండి. అక్కడ కుర్చీ లేదు. వెనక్కి వెనక్కి వచ్చిందా? లెఫ్ట్ కి లెఫ్ట్ కి. ఇంకెంత దూరం అండి? కొంచెం రైట్. కూర్చోండి. నీ పేరేంటి బాబు? రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర రాజ భూపాల మండల. మమ్మల్ని వాయించొద్దు. మా అబ్బాయిని పిలుస్తా. మాధవా మాధవా మాధవా. మీరు కోర్టులో బెలబంటరుగా పనిచేశారా? అబ్బో రాజవంశస్థులు కదా, కరెక్ట్ గా చెప్పారు. ఏంటన్నా పిలిచారు? నమస్కారం లాయర్ గారు. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఈయన ఏదో కేసు గురించి నీ దగ్గరకు వచ్చారా? ఇప్పుడు చెప్పండి మీ కేసు ఏంటి, మీ పేరేంటి? అది అడుగుద్రు. ఈయన పేరు చాలా పొడుగు. మీరు షార్ట్ కట్ లో యువరాజని పిలుచుకోండి. ఓ సరే మిస్టర్ యువరాజ్, ఏంటి మీ ప్రాబ్లం? ఆ కాలంలో మా తాతగారు రథం మీద సంచరించేటప్పుడు గుర్రం ఎక్కడ అలసట తీర్చుకోవడానికి ఆగితే అక్కడ ఓ సెటప్ పెట్టాడు. దాని ఫలితంలో 35 మంది పిల్లలు. వాళ్ళు పెరిగి పెద్దోళ్లే మా అంతఃపురం మీద కేసెట్టారు. దాని కారణంగా మా అంతఃపురంలో మేమే అద్దెకుండేలా కోర్టు నోటీస్ ఇచ్చింది. నిజంగా అంతఃపురానికి నేనే వారసుని. మీరు ఎలాగైనా సరే కోర్టులో కేసు బలంగా వాదించి మా అంతఃపురం మాకు వచ్చేలా చూడరా? అలాగే ఈ కేసు మీరు డెఫినెట్ గా గెలిచినట్టే. గెలిపించి తీరాలి. అభిమానాన్ని చంపుకుని బతుకుతున్నాం. చెప్పుకోవడానికే చండాలంగా ఉంది.
మా తాతల కాలం నాటి దుస్తుల్ని సినిమాలకి టీవీ సీరియల్కి అద్దెకించుకుంటూ పబ్బం గడుపుతున్నాం. కాఫీ తీసుకోండి. మీరు తాగి మాకివ్వండి. ఎంతైనా రాజులు రాజులేనే, వాడు బుద్ధే బుద్ధి. తాగిన చాలే ఇవ్వండి. మా రాజవంశంలో ఏది తాగాలనుకున్నా ముందుగా పని వారికి ఇచ్చే తర్వాతే మేము తాగుతాం. వాళ్ళు సావలేదంటే ఇందులో ఇష్టం లేనట్టే. అందుకే మా నాన్నగారికి ఇచ్చా. నువ్వు నోరు మీరా సచ్చినోడా. మిగిలింది నువ్వు తాగి. ఇక మేము వెళ్ళొస్తాం. అజ్జి బాబోయ్, అరట చెట్టుకి ఎలా అదిరిందంటే తాడి చెట్టు అయితే నడుము ఇరుపునేమో. ఈడవడో లారీ క్లీనర్ పిలిచట్టు పిలుతున్నాడా? మీ నడుము నొప్పి ఎప్పుడు పోతుంది? మా రాజవైద్యులు చెయ్యి పడగానే పోతుంది. ఆయన ఎందుకు? నా చెయ్యి పడితే పోదా? చూడండి. అరే పోయిందే, గాయం. ఇట్స్ గాన్. వెళ్ళొస్తాం. ఏమండి, ఏంటి మీ దగ్గర నాకు నచ్చింది. చెప్పండి. మీ వంకర మీ ఇది మీకు అంతగా నచ్చిందా? ఇది అట్టుకోండి ఒకసారి. తీసుకోండి. ఈ కూడా రెంటగా తిప్పుతున్నాం. హీరో రాజశేఖర్ గారు కావాలంటేనే శాంపుల్ అట్టుకెళ్తున్నాం. సెలవా మరి? మళ్ళీ మీరాక మా పౌరంతో ప్రేమ రాయబారం పంపిస్తాం. వెన్నెల్లో వేగి చుక్కల ఎదురు చూస్తూ ఉండండి. సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకోవా? ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద పేసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఇదిగా రామ, ఏమిటి డ్రామా? తప్పుకో మావా. ఎవడా పిలిచిన ఇడియట్? సార్, దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా. నేను 2 సార్లు అమ్ముకున్నాను, ఎడుకుని తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. కారణము లేని నవ్వు, తోరణము లేని పందిరి, పూర్ణము లేని భూరే పనికి రావన్నాడు శాస్త్రకారుడు. ఇలా కరవిర్చేసి పావుకి పావు మంత్రం వేసి బతికించే టైప్ నీది. అమ్మాయి ఫోటోలు తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుంది సార్, కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు.